నమస్కారం నమస్కారం మరి ఇందాక ముందటి వీడియోలో కథ చెప్పాను. దాని ఇదనమాట మళ్ళీ చెప్తున్నాను. డెలివరీ అయ్యాక ఇంటికి తీసుకొస్తారు. ఆమెని బాలింతరాలు అంటారు. ఆ చంటి పిల్లాడిని ఆ బాలింతరాల్ని ఒక రూములో అట్టే పెడతారు. అట్టే పెట్టి ముట్టుకోకూడదు అంటే గమ్ముని ఎవరు వెళ్ళరని ముట్టుకోకూడదు అని చెప్తే ఎవరైనా వస్తే కూడా చూడాలని వస్తే కాళ్ళు కడుక్కుని దూరం నుంచే చూసి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగా బాలింతరాన్ని చాలా జాగ్రత్తగా చూసేవారు. ఎందుకు అంటే ఏముంది ముట్టుకోవచ్చు అంటే గొప్ప చంటి పిల్లాన్ని ఎత్తేసుకుంటారు, ఇలా ముద్దులెట్టేసుకుంటారు, అలా చేస్తే ఏమవుతుందంటే ఆ ఎంగిల్ చీవుళ్ళు పిల్లలకి తగిలి పిల్లాడు ఇదవుతాడని ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అలా 10 రోజులు ముట్టుకొనివ్వకుండా అలా సపరేట్గా ఉంచేవారు. దానికి ఎన్నమ్మ పాట పాడేవారు. సాయంత్రం అయ్యేసరికి పిడక మీద కొగ్గులం వేసి పొగబెట్టి పాట పాడేవారు. ఎందుకంటే ఆ ఎన్నమ్మట గుమ్మం దగ్గర ఉంటుందిట. అందుచేత ఆమె పాట పాడి అవన్నీ చేస్తుంటే ఆమె శాంతిగా వీళ్ళని చూస్తూ ఉంటుంది అనమాట. బాధితురాలకి ఆ పిల్లవాడికి ఏమీ ఇదవ్వకుండా చూస్తూ ఉంటుంది. దానికి ఫస్ట్ రోజు పాట పాడతాడు. ఒకటో నాడెన్నమ్మ ఒప్పుగా ఉండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. రెండో నాడెన్నమ్మ రోటి తానుండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. మూడో నాడెన్నమ్మ ములుగుచూ ఉండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. నాలుగో నాడెన్నమ్మ నవ్వుచూ ఉండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. ఐదో నాడెన్నమ్మ ఎటి తానుండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. ఆరో నాడెన్నమ్మ అరుస్తూ ఉండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. ఏడో నాడెన్నమ్మ ఏడ్చూచూ ఉండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. ఎనిమిదో నాడెన్నమ్మ ఏటి తానుండు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. తొమ్మిదో నాడెన్నమ్మ తోరణం దాటి వెళ్ళు, బాలుని కన్న తల్లి పదిలముగా నుండు. పదో నాడెన్నమ్మ పట్నం దాటి వెళ్ళు, బాలుని కన్న తల్లి పదిలముగా ఉండు. 11 పదముగా నుండు. 11 నాడెన్నమ్మ బరసాలకు వచ్చి బాలింతను బాలుని దీవించి వెళ్ళు. తర్వాత మన వాళ్ళు ఏంటంటే 10 రోజులు అయిపోయాక 11వ రోజుని పురిటి స్నానం చేయించేవారు. అయితే ముందు రోజు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నూనె పంచిపెట్టేవారు. పురిటి నూనె అని పంచిపెట్టేవారు. ఏంటంటే నూనె, పసుపు, కుంకుమ, శుంఠిపిండి, ఏదొక స్వీటు పెట్టి ఏమండి రేపు పురిటి నీళ్ళండి అని చెప్తే వాళ్ళు ఏం చేసేవారంటే పొద్దున్నేను మరి ఇప్పుడంటే మనకి గ్రేజర్లు ఇవన్నీ వచ్చేసాయి వేడి నీళ్ళకి. అప్పుడు అలా కాదు కదా, పొయ్యి అంటించి బాగా నీళ్లు కాచి ఒక బిందెలో నీళ్లు పోసుకుని ఆ బిందె పైన ఇంత పసుపు ముద్ద పెట్టి తీసుకుని వచ్చేవారు. బాలింత ఇంటికి తీసుకొచ్చేవారు. అలాగా 11 బిందెల నీళ్లు పోసి బాలింతరాలకి చక్కగాను తల అది శుభ్రంగా తుడిచి సాంబ్రాణి పొగ అది వేసి సూర్యభగవానుడికి నమస్కారం పెట్టించి చేసిన తర్వాత పుణ్యవచనం అయ్యేది. పుణ్యవచనం అయ్యాక అప్పుడు బాలుని ముట్టుకోవచ్చు అనేవారు. అప్పుడు పుణ్యవచనానికి అందరు వచ్చేవారు. 11వ రోజు శుద్ధి అనేవారు. శుద్ధి అయిపోయాక అందరూ వచ్చి పసి బాలుని చూసి వెళ్ళేవారు. ఇది ధన్యవాదాలు.